హైదరాబాదు నేను చూసినటువంటిది చకచకా మార్పులకు కారణమైనటువంటిది అయితే మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, మెట్రో కావచ్చు, అట్లాంటివి. ఇప్పుడు విజయవాడకి మెట్రో వస్తుంది, అట్లాగే అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకి కీలకమైన అడుగులు వేశారు. ఇప్పుడు మొత్తం 158 కిలోమీటర్లు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అయితే, అమరావతి ఓఆర్ఆర్ 190 కిలోమీటర్లు, దానికంటే పెద్దది కడుతున్నారు. అదే సమయంలో ఓఆర్ఆర్కి 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయబోతున్నారు. 190 కిలోమీటర్ల మేర 6 వరుసల రింగ్ రోడ్డు వేయబోతున్నారు. ఇరువైపులా 2 వరుసలతో మొత్తం 4 వరుసలు సర్వీస్ రోడ్డు కడతారు. కృష్ణానది మీద మున్నలూరు దగ్గర 3.15 కిలోమీటర్లు, మున్నంగి దగ్గర 4.8 కిలోమీటర్ల మేర 6 వరుసల వంతెనలు కట్టబోతున్నారు. వంతెన కూడా అంతే పెద్దది ఉంటుంది. గంగినేనిపాలెం అటవీ ప్రాంతం పరిధిలో కొండ వద్ద 1.64 కిలోమీటర్లు, 2.69 కిలోమీటర్లతో 2 టన్నెల్స్ ద్వారా రహదారులు నిర్మాణం చేస్తారు. మా బెజవాడ సొరంగం టైపులో. ఔటర్ రింగ్ రోడ్డుకి రాజధాని ప్రాంతంతో అనుసంధానం కోసం 2 స్పర్ రోడ్లు నిర్మిస్తారు. ఓఆర్ఆర్లో తెనాలికి సమీపం నుంచి కాజా టోల్ ప్లాజా దగ్గర విజయవాడ బైపాస్ దాకా 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఒక స్పర్ రోడ్డు వస్తుంది. ఓఆర్ఆర్లో నారాకోడూరు సమీపం నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు దాకా 5.2 కిలోమీటర్ల మేర 4 వరుసలతో మరో స్పర్ రోడ్డు నిర్మించబోతున్నారు. అన్నీ కలిపి 12 ప్యాకేజీలుగా నిర్మించేలా డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రతిపాదనలు పంపించారు. వీటి ఎన్హెచ్ఎం ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద 3,117 కోట్లు భూసేకరణ భారం పడుతుంది. బట్ 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు దాని మీద. ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద గిఫ్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది అది.